నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కాగారుతో నెక్సల్స్ కాకావికలం, ఇట్మా ఎన్కౌంటర్, మోస్ట్ వాంటెడ్ నేత మృతి, అడివి దాటిన అన్నలు, జనారణ్యంలోనే ఒకే రోజు 50 మంది అరెస్ట్, బెజవాడలోనే 32 మంది, ఉనికి కోసం ఏపీలో దాడులకు నెక్సల్స్ ప్రణాళిక, ఏలూరు, కొప్పవరం, అమలాపురం, కోనసీమల్లో మరో 18 మంది అదుపులోకి, బెజవాడ న్యూ ఆటో నగర్లో తలదాచుకున్న నెక్సల్స్, ఆయుధాలు మందుగుండుతో భవనంలో మకాం, చుట్టుముట్టిన గ్రహవన్స్ దళాలు, 8 గంటల పాటు సైలెంట్ ఆపరేషన్, 28 మంది అరెస్ట్. అన్నదాతకు డబుల్ ధమాకా, నేడు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సొమ్ము విడుదల, ఒక్కొక్క లబ్ధిదారుకు 7,000 రూపాయలు జమ, కేంద్రం 2,000, ఏపీ సర్కార్ 5,000, రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల ఖాతాలకు 3,135 కోట్లు జమ, కోయంబత్తూరులో ప్రధాని మోడీ, కమలాపురంలో సీఎం చంద్రబాబు నిధులు విడుదల, రేపు సిబిఐ కోర్టుకు జగన్, అక్రమాస్తుల కేసులో కోర్టులు మెట్లెక్కనున్న వైసీపీ సీట్, సుదీర్ఘ విరామం తర్వాత న్యాయస్థానంలో హాజరు, 2020 తర్వాత తొలిసారి కోర్టుకు, నేడు అధికారం అడ్డం పెట్టి హాజరు నుంచి మినహాయింపు, అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 20న గురువారం హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. సుదీర్ఘ కాలంగా బెయిల్ పైన ఉన్న ఆయన ఇటీవల కోర్టు ఆదేశాలతో న్యాయస్థానం మెట్లు ఎక్కుతున్నారు. నేడు పుట్టపర్తికి ప్రధాని మోడీ, శ్రీ సత్యసాయి శత జయోత్సవాలకు హాజరు, 58,700 కోట్లు, పోలవరం నల్లమల్ల సాగర్ అంచనా 8, బనకచర్ల స్థానంలో కొత్త పథకానికి కార్యాచరణ, 24న ముఖ్యమంత్రి సమక్షంలో తుది మెరుగులు, డిపిఆర్ తయారీకి నేడు రేపు బిడ్లకు ఆహ్వానం, పోలవరం టు బొల్లపల్లి టు నల్లమల్ల సాగర్ గోదావరి వరద జలాలు ఎత్తిపోత, రోజుకు 2 టీఎంసీలు చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, పెద్ద ఆయన చెప్పింది చేశా, నెయ్యి కల్తీలో నాకేంటి సంబంధం, అది చూసుకోవాల్సింది టీటీడీ అధికారులు, నా సేవలకు మెచ్చి కొందరు డబ్బులు ఇచ్చారు, సిట్టు విచారణలో చిన్న అప్పన్న డొంకతిరుడు సమాధానాలు, పెద్ద ఆయన పేరు మాత్రం వెల్లడించని నిందితుడు, కావేరీ బస్సు బీభత్సం, ముందు వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ దాని ముందున్న లారీతో బలంగా బస్సు ఎడమ భాగమంతా నుజ్జు, అదృష్టవంతు తప్పిన ప్రాణ నష్టం, ప్రమాదంలో 8 మంది గాయాలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ఘటన, తొలి 3 రోజులు ఈ డిప్లోనే, మిగిలిన 7 రోజులు నేరుగా దర్శనాలు, డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వారా దర్శనాలు, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు, పరకామణి కేసులో ఏవిఎస్ఓ సతీష్ మృతిపై హైకోర్టు దిగ్భ్రాంతి, దర్యాప్తు పూర్తయ్యేదాకా నిందితుడు రవికుమార్కు సాక్షులకు రక్షణ కల్పించండి, పోలీసులకు న్యాయమూర్తి ఆదేశం, సిఐడి, ఏసీబీ, డీజీల పర్యవేక్షణలో దిగువ సిబ్బంది దర్యాప్తులకు అనుమతి, తదుపరి విచారణ 2కు వాయిదా. మావోయిస్ట్ అరెస్టు తర్వాత ఘటనా స్థలంలో విలేకరులతో మాట్లాడుతున్న కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ఇదేనండి. కానీ ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్లను ఉనికిని కాపాడుకోవడానికి దాడులు చేస్తున్న టైంలో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్లస్ ఈ భారీ ఎన్కౌంటర్ కూడా చేశారండి. ఈయనతో సహా ఈయన మారేడుపల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్,
హిట్మా ఆయన సహచరి సహా 6 మృతి చెందారు. వీళ్ళు చాలా వాంటెడ్ అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. బెజవాడలో 32 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకే రోజు 52 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, ఎన్కౌంటర్ ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఆయన భార్య మడకం రాజే, మరో 4 కూడా. హిట్మా ఎన్కౌంటర్. పోలీసుల కూంబింగ్ నిర్వహిస్తుండగా తారాసపడడంతో ఎదురు కాల్పులు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన మరో 19 మంది మావోయిస్టులు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న భద్రతా బలగాలు. మృతులంతా ఛత్తీస్గఢ్ వాసులే. అక్కడ నిర్బంధం పెరగడంతో ఏపీ వైపు రాక వారి కదలికపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు. ఉలిక్కిపడ్డ విజయవాడ, ఏలూరు, కాకినాడలో అలజడి. పక్కా సమాచారంతో వివిధ చోట్ల ఏపీ పోలీసులు భారీ ఆపరేషన్. అదుపులో 50 మంది మావోయిస్టులు. పట్టుబడిన వారిలో మావోయిస్టు అగ్రనేత. మిగిలిన వారంతా దేవాస్ రక్షణ బృందం, హిట్మా బెటాలియన్లో పనిచేసిన వారే. విజయవాడలో మావోయిస్టులు అదుపులోకి తీసుకున్న అనంతరం భవనంలో సోదాలు చేస్తున్న భద్రతా బలగాలు. హిట్మాపై 1.80 కోట్ల రివార్డ్. 2015-16 రద్దు. గ్రూప్ 2 నేటి ఎంపిక జాబితా కొట్టివేత. పునర్మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితా విడుదల చేయాలి. 8 వారాల్లో ప్రక్రియ పూర్తి అవ్వాలి. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు. హైకోర్టు ఉత్తర్వులు సాంకేతిక కమిటీ సిఫారసుల కమిషన్ ఉల్లంఘించారని వ్యాఖ్య. దళ సభ్యుడి నుంచి దండకారణ్య దళపతిగా. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కార్యకలాపాలకు ఆయుపుట్టుగా హిట్మా. గెరిల్లా వార్ఫేర్లో అనుభవం. ప్రత్యేక శ్రద్ధతోనే పట్టణ ప్రగతి. సీఎంలు మారిన రాష్ట్ర అభివృద్ధి విధానంలో ఎలాంటి మార్పులు లేవు. అందుకే తెలంగాణ పెట్టుబడిదారులకు స్వర్ణధామం. మాకు న్యూ ఇయర్ టొక్కాలతోనే పోటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో జ్యోతి వెలిగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి మనోహర్ ఖట్టర్, చిత్రంలో ఏపీ మంత్రి నారాయణ తదితరులు. గెలుపు బాధ్యత మంత్రులదే. ఎమ్మెల్యేలు, నేతల మధ్య సమన్వయకర ఇన్ఛార్జి మంత్రులు. పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధంపై కాంగ్రెస్ దృష్టి. అక్రమాస్తుల కేసులో రేపు సిబిఐ కోర్టుకు జగన్. 6 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందుకు. అంచనాలకు అందనంత భారం. కలవకుర్తి పన్నుల్లో జాప్యంలో ఖజానాపై వేల కోట్ల భారం. ఒక ప్యాకేజీలోనే 465 కోట్ల అదనం. సవరణ ప్రతిపాదనలపై సీఎం ఆగ్రహం. అంచనాలకు సవరణ, పెరిగిన ధరల పేరుతో అదనపు చెల్లింపుల కోసం వస్తున్న ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి దీపం ఆరిపోయి దిక్కితోచక దీనస్థితి. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా కొందరు. ఇంటి పెద్దల దూరమై మరికొందరు. సౌదీ ప్రమాద మృత్యు కుటుంబాల్లో అంతులేని నివేదన. పత్తి రైతులకు క్వింటాలకు 1400 నష్టం. కేటీఆర్ ఆరోపణ. ఆదిలాబాదు బన్సవాలలో మార్కెట్ యార్డు పరిశీలన. 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం. వైభవంగా బాబా శత జయంత్యోత్సవాలు ప్రారంభం. నేడు పాల్గొననున్న ప్రధాని. శబరిమలకు పోటెత్తిన భక్తులు. తొలి 2 రోజుల్లోనే 2 లక్షల మంది. క్యూలైన్లో మహిళ మృతి. ఆలయానికి మంగళవారము ఇరుముడులతో భారీగా తరలివచ్చిన భక్తులు. శ్రీ సత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. వేద మంత్రోపణాలు, ఏలాది మంది భక్తులు సాయి నమస్కారాలతో నడుమ ఎండి రథోత్సవ నేతృత్వంగా సాగింది.
కోటి మంది మహిళలకు ఇందరమ్మ సీరలు. హైదరాబాద్లో నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం అనంతరం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్. గురువారం నుంచి జిల్లాలలో పంపిణీ. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందరమ్మ సీరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. మొదటి దశలో బుధవారం నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో సీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మారేడుమిల్లి అడవుల్లో మోస్ట్ వాంటెడ్ హిట్మా ఎన్కౌంటర్, మావోయిస్ట్ అగ్రనేత గరిల్లా దాడులు, యువకర్త మృతి. హిట్మా భార్య రాజే, మరో 4 మావోయిస్టులు కూడా. అల్లూరు జిల్లా నెల్లూరు విద్యులూరు మధ్య తెల్లవారుజామున ఎదురుకాల్పులు. తప్పించుకున్న మరికొందరి కోసం ముమ్మరంగా వేట. నిఘా వర్గాల పక్కా సమాచారంతో గురిపెట్టిన పోలీసు బలగాలు. ఎన్కౌంటర్ బూటకమని పౌర హక్కుల సంఘం ఆరోపణ. మావోయిస్టు పలు భీకర దాడులకు హిట్మా నేతృత్వం. ఆపరేషన్ కగార్, వరుసగా అగ్రనేతల ఎన్కౌంటర్. లొంగుబాట్లతో మావోయిస్టులు ఉక్కిరి. కోలుకోలేని ఎదురు దెబ్బ. 50 మంది మావోయిస్టుల అరెస్ట్. బెజవాడ 28, ఏలూరులో 15, సామర్లకోట సమీపంలో 2. కాగార్ లక్ష్యం హిట్మానే. శ్రీలంకకు చేరిన కథ. దండకారణ్యం నుంచి వెళ్లే క్రమంలో హిట్మా ఎన్కౌంటర్. కాకినాడ పోర్టు నుంచి తప్పించుకోవాలన్న వ్యూహం. కొరియర్ అరెస్టుతో పోలీసులకు పక్కా సమాచారం. సుప్రీం కమాండర్ దేవాజ్ లొంగుబాటు. నేడు రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన. పుట్టపర్తి సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు హాజరు. ఉదయ్ మహాసమాధి సందర్శన, నివాళి. సత్యసాయి స్మారక నాణ్యం పోస్టల్ స్టాంపు ఆవిష్కరించనున్న ప్రధాని. కోరుమూరి అక్రమ అరెస్ట్. బెయిల్ మంజూరు చేసిన తాడిపత్రి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. ఆయనపై పెట్టిన కేసుకు సంబంధించి అన్ని బెయిల్బుల్ సెక్షన్లే. అరెస్ట్ చేసే ముందు ఆయన ప్రాథమికంగా విచారించాలి. అలా చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై పెట్టిన కేసుకు సంబంధించి అన్ని బెయిలబుల్ సెక్షన్లే. ఆయన్ను అరెస్ట్ చేసే ముందు ప్రాథమికంగా విచారించాలి. అలా చేయకుండా ఏకపక్షంగా అరెస్టు చేయడం ఏంటి అని పోలీసులను అనంతపురం జిల్లా తాడిపత్రి కోర్టు నిలదీసింది. ఈ మేరకు వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరింపులకు పాల్పడుతూ ప్రశ్నించే గళాలను అణిచివేస్తున్న చంద్రబాబు సర్కారుకు బరి తెగించి వ్యవహరిస్తుంది. పర్యావరణ అనుమతులపై సుప్రీం తీర్పు రీకాల్. 2:1 తేడాతో సిజేఐ సారథ్యంలోని ధర్మాసనం తీర్పు. ఏఈ చెప్పినవన్నీ గుడ్డిగా నమ్మద్దు. ఆపర సమాచారాన్ని విశ్లేషించి సమాధానం ఇచ్చినంత మాత్రాన ఏఈ చెప్పే ప్రతిగా అంశాన్ని గుడ్డిగా నమ్మొద్దని గూగుల్ బాస్ సుందరై పిచై హెచ్చరించారు. 3 రోజుల తర్వాత రాష్ట్రానికి సీఎం. సిఏఐ సమ్మిట్ తర్వాత హైదరాబాద్లోనే చంద్రబాబు మకాం. అక్కడి నుంచి మంగళవారం ప్రత్యేక హెలికాప్టర్లో తనయుడు లోకేష్తో కలిసి పుట్టపర్తికి. డిప్యూటీ సీఎం కూడా బెంగళూరు నుంచి పుట్టపర్తికి. వారాంతంలో హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్న బాబు, లోకేష్, పవన్. ముఖ్యమంత్రి చంద్రబాబు 3 రోజులు హైదరాబాద్లో ఉండి మంగళవారం రాష్ట్రానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మంగళవారం సాయంత్రం ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వెళ్ళారు. ఆస్తులు అమ్మడానికి వచ్చి పోలీసులకు చిక్కి ఐబొమ్మ రవి కోసం 3 నెలలుగా ముమ్మర గాలింపు. సెప్టెంబర్లో 2 అరెస్టు చేసిన లభించిన ఆసుకి ₹1 రాలేదు. అరటి రైతుల ఆక్రందన. వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాలో రైతులు కుదేలు. పంటను తొలగించి పశువులకు మేతగా వాడుతున్న వైనం.
ఈ 2 జిల్లాల్లో 60,000 ఎకరాల్లో అరటి సాగు ధరల పతనం కావడంతో కోలుకోలేని విధంగా దెబ్బ. నెల రోజులుగా టన్ను 2,000 కూడా పలకని పరిస్థితి. దళారుల పాలవుతున్న రైతు కష్టం చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. పెట్టుబడి కూడా దక్కక అన్నదాత గగ్గోలు. కనీస మద్దతు ధరను ప్రకటించని సర్కార్. అది ఆత్మహత్య దాడే. పేలుడు పదార్థాలు తరలిస్తూ ఉంటే పొరపాటున పేలిందన్న ఊహాగానాలు పటాపంచలు. ఉద్దేశపూర్వకంగానే ఉమర్ ఆత్మహత్య. సెల్ఫీ వీడియోలో విస్మయకర విషయాలు. ఇస్లాంలో ఆత్మహత్య పాపమని పేర్కొన్న తనది మాత్రం బలిదాన ఆపరేషన్ అంటూ సమర్థన. 10 రోజులు ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు కుట్రదార్ జబీర్. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే, అన్నదాత నుంచి కొన్నది కొంతే. నత్తనడక సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు. 80 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకున్న సర్కార్ ఇప్పటి వరకు కొన్న వడ్లు 15 లక్షల టన్నులే. రైతులకు 2,000 కోట్లకు పైగా పెండింగ్. క్షేత్రస్థాయిలో కొనుగోళ్లపై ప్రభుత్వము తీవ్ర నిర్లక్ష్యం. ఇంకా చూసుకుంటే మార్కెట్ బాట రైతుకు బాసట. ఎకరానికి 13 క్వింటాలు పత్తి కొనాల్సిందే. కేసీఆర్ ఉంటే ఇంత కష్టం ఉండనేమో. తాము ఉన్న రంగు మారిన మద్దతు ధరతో కొనాల్సిందే. గోస పెడుతున్న కిసాన్ యాప్ను ఎత్తేయాలి. వర్షాలతో దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 20,000 చెల్లించాలి. విదేశాల నుంచి పత్తి దిగుమడికి బీజేపీ సర్కారు కుతంత్రము. హైడ్రా మారవా, ఎన్నిసార్లు మందలించినా తీరు మారదా? తెల్లవారుజామున కూల్చివేత ఎందుకు? రోడ్లు ఆక్రమణకు మీరే తేలుస్తారా? హైడ్రాపై మరోసారి హైకోర్టు మండిపాటు. ఆశలు కల్పించి అస్త్ర సన్యాసమా? సుప్రీంకోర్టు తీర్పును ముందు పెట్టి 42% కోటా ఎగవేతకు యత్నాలు. రిజర్వేషన్లు 50% లోబడే అనడం ఆత్మహత్యాస్పదమే. రాజ్యాంగ ధర్మాసనం తీర్పును సవాల్ చేయాలి. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. పార్టీ కోటా మెలక బీసీలకు డోకా. 42% బీసీ రిజర్వేషన్లు హామీకి మరోసారి సర్కారు తూట్లు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా కోటా అమలుపై డ్రామా. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలకు పార్టీ కోటా అంటూ బిల్డప్. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోటాపై కేబినెట్లో తీర్మానం ఎందుకు? ప్రశ్నిస్తున్న బీసీ సంఘాలు. కాంగ్రెస్ సర్కారు దగాపై ఆగ్రహము. 1 నుంచి 9 వరకు బకాయిలపై నిరసన. పెండింగ్ బిల్లులు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్ళాలి. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ డిమాండ్. పంచాయతీల ఎదుట ఆందోళనకు పిలుపు. గ్రూప్ 2 నియామకాలు రద్దు. 2019 అక్టోబర్ నాటి ఎంపిక జాబితా చెల్లదు. దాని ఆధారంగా జరిగిన రిక్రూట్మెంట్లు రద్దు. రీఎవాల్యుయేషన్ చేసి అర్హులకు ఎంపిక చేయాలి. 8 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కీలక తీర్పు. ఎక్కడ ఎకనామీ అక్కడే. 2029 నాటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం కలే. సాధ్యం కాదంటున్న ఐఎంఎఫ్ తాజా అంచనాలు. ఈ ఏడాది 5వ స్థానంలోనే. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ధాన్యం కుప్ప వద్ద ఆందోళనకు దిగిన రైతులు. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు లేవు, ఉన్న చోట కొనుగోళ్లు లేవు. సర్కారు నిర్లక్ష్యంతో రైతులు వడ్ల రాశి ముందు పడిగాల్పులు పడుతున్నారు. ఈ సీజన్లో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తామన్న రేవంత్ సర్కారు ఇప్పటి వరకు కొన్నది కేవలం 15 లక్షల టన్నులే. బీఆర్ఎస్ పోరు దిగొచ్చిన సర్కారు. పత్తి రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్, హరీష్ నేతలు జిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వ చర్చలు. నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు. నేలకొరిగిన మావోయిస్టు పార్టీ అగ్రనేత. ఎదురు కాల్పుల్లో ఆయన భార్య, మరో 4 మృతి.
పట్టుకొని కాల్చి చంపారని హక్కుల నేతల ఆరోపణలు. హిట్మా ఎన్కౌంటర్. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి.